ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ రోజు రాత్రి 8 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే రెండు జట్లలో కూడా అనుభవజ్ఞులైన మంచి ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాదు రెండు జట్లు కూడా ఈ సీజన్ ను గెలుపుతో ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్ లో ఏ జట్టు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఈ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు సిఎస్కే లో కీలక మార్పు చోటు చేసుకుంది. గత 16 ఏళ్ల నుంచి సిఎస్కే కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోని సీజన్ కు ముందు కెప్టెన్సీ ను వదిలేసి రుతురాజ్ గైక్వాడ్ కు అప్పజెప్పాడు. దీంతో కొత్త కెప్టెన్స్ లో సిఎస్కే ఎలా రాణిస్తుందో చూడాలి. ఇక ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు సిఎస్కే ఆర్సీబీ మధ్య మొత్తం 31 మ్యాచ్లు జరగగా అందులో డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే 20 మ్యాచ్లు గెలిచింది. ఆర్సీబీ జట్టు కేవలం 10 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ అసంపూర్తిగా పూర్తయింది. అయితే 2021 నుంచి 23 వరకు రెండు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల్లో సిఎస్కే 4 మ్యాచ్ల్లో గెలుపొందగా ఆర్సీబీ 1 మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. ఈ విధంగా చూస్తే ఆర్సీబీతో పోలిస్తే రుతురాజ్ గైక్వాడ్ జట్టుదే పై చేయి ఉండనుందని తెలుస్తుంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సిఎస్కే జట్టు ఈ సీజన్ లో తన సొంత మైదానం ఎంఏ చిదంబరం స్టేడియంలో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఏ జట్టుకైనా సొంత మైదానంలో సిఎస్కే ని ఓడించడం సవాలనే చెప్పవచ్చు. మరోవైపు సిఎస్కే తో పోలిస్తే ఆర్సీబీకి స్పిన్నర్లు కూడా తక్కువగా ఉండడం లోటే అనిపిస్తుంది. కానీ ఆర్సీబీలో మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు కాబట్టి ఈ సీజన్ లో ఫాఫ్ డూప్లిసిస్ తో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ కు వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే స్పిన్ ను కొంచెం పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో ఆర్సీబీ గట్టిగా ఉంది. అలాగే సిఎస్కే జట్టు కొత్త కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ కి ఇది తొలి మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఏ జట్టు గెలుస్తుందా అని చెప్పడం కొంచెం కష్టమే. అంచనా ప్రకారం అయితే రెండు ప్లేయింగ్ 11లు ఇలా ఉండే అవకాశం ఉంది. ముందు ఆర్సీబీ జట్టు ఫాఫ్ డూప్లిసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటేదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కమ్రాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మయాంక్ జాగర్, కరణ్ శర్మ, లూకీ ఫెర్గుసన్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్. ఇక సిఎస్కే జట్టు విషయానికి వస్తే ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే, అజింక్య రహానే, డారెల్ మిచెల్, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాగూర్, దీపక్ చాహర్, మహేష్ తీక్షణ, ముఖేష్ చౌదరి.